థర్డ్ రౌండ్ ప్రాణం చిలకలో ఉందో లేదో తెలియదు కానీ ఫోటోగ్రాఫర్ ప్రాణం మాత్రం ట్రిగర్లు అయితే ఉండిద్ది. సో దాని ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ జనరేషన్లో ఉన్న ట్రిగర్లు మనకి ఇదిగో ఎంత లావ్ అయితే ఉండేవి. సో దీంట్లో మనకి రెండు అయితే వచ్చినాయి, X1 X2 అనే ట్రిగర్. సో తర్వాత వచ్చింది ఏంటంటే ప్రో అనే ట్రిగర్ వచ్చింది. ఆ ట్రిగర్ అనేది మనకి ఎలా అయితే ఉండిద్ది. సో సైజ్ చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి సైజ్ కొంచెం మారింది. ఈ తర్వాత వచ్చిన ట్రిగర్ ఏదైతే ఉండిద్దో అది సూపర్ హ్యా. సో అదే మనకి గోడాక్స్కి సంబంధించిన ట్రిగర్. సో ఇది చూసారా ఎంత క్యూట్గా నీట్గా స్మాల్గా అయితే ఉందో. సో దీంట్లో ఏంటంటే మనకి టచ్ స్క్రీన్తో అయితే పనిచేసిద్ది. ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో మనకి ఇలాంటి టచ్ స్క్రీన్ అయితే లేదు. సో దీంట్లో మాత్రం ఫస్ట్ టైం వాళ్ళు గోడాక్స్ వాళ్ళు మనకి గ్లాస్ మెటీరియల్ అయితే ఇచ్చి దాన్ని టచ్ స్క్రీన్ అయితే పెట్టారు. సో ఇక్కడ కనపడుతున్న బటన్ ఏదైతే ఉండిద్దో దాన్ని ఆన్ చేయగానే ఆటోమేటిక్గా మనకి గోడాక్స్ అని బ్రాండింగ్ బడి ఆన్ అయితే అయిపోయింది. సో దాంట్లో వాళ్ళు తెచ్చిన మేజర్స్ ఏం చెప్పమంటారా, సో ఇక్కడ ఇలా ఇరిగిపోయింది కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా వెనక పూర్తిగా మెటల్ ఉన్నదైతే ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనివల్లే మన కెమెరాలు చాలా ఇబ్బంది అయితే పడ్డాయి. మనకి ఇలాంటి ట్రిగర్ ఎలాంటి ఫంక్షనాలిటీ అయితే చేసిద్దో సేమ్ అలాంటిదే చాలా కాంపాక్ట్ సైజులో అయితే తయారు చేశారు గోడాక్స్ వాళ్ళు. ఎలాగైనా గోడాక్స్ వాళ్ళు అయితే ఎప్పుడు ఇన్నోవేటివ్ ఏదో ట్రై చేస్తూనే ఉంటారు. ఇంతకు దీని ప్రైస్ ఎంత అంటారా, 5,500 రూపాయలకి అయితే అందుబాటులో ఉంది. ఇంతకు దీని మోడల్ ఏంటంటారా, గోడాక్స్కి సంబంధించిన X3. సో ఇది నేను సోనీ కెమెరా కాబట్టి చేస్తాను ఉంది, ఇంకా నికాన్కి కెనాన్కి కూడా ఉన్నాయి. సో దీంట్లో మేజర్ చేంజ్ చెప్పమంటారా, సో ఇంతకు ముందు ట్రిగర్స్ ఏదైతే ఉంటాయో వాటికి ఇలాంటి బ్యాటరీస్ అయితే పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం, ఎందుకంటే ఎప్పుడు బ్యాటరీలు మర్చిపోతూ ఉండేవాళ్ళం. దీనికి అలాంటి అవసరం లేకుండా ఇక్కడ మనకి డైరెక్ట్గా Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. మనం Type-Cతో పెట్టేసామో ఛార్జింగ్ ఎక్కేసిద్ది, అంతే సింపుల్. ఇంకో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటో చెప్పమంటారా, ఇక్కడ మనం చూసుకున్నట్టుంటే X2 Pro ట్రిగర్ ఏదైతే ఉండిద్దో దానికి మనకి ఇలా రింగ్ అయితే ఉండేది. సో దీని ద్వారా టైట్ చేసుకోవటం లూజ్ చేసుకోవడం చేసేవాళ్ళం. సో దీనికి అలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు. సో ఈ బటన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ప్లేట్ అనేది బయటకు వచ్చేసిద్ది. సో మన కెమెరాకి పెట్టుకున్నప్పుడు కూడా సింపుల్గా ఈ ప్లేట్ని లోపల పెట్టుకుని బటన్ నొక్కితే సరిపోయింది బయటికి తీయాలంటే. సో ఇది మేజర్ అప్డేట్ అని చెప్తాను.